ప్రియమైన క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లల ప్రభు పేరిట మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలరా, ఈ రాత్రి కాలంలో ఈ 66వ కీర్తనలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం పిల్లలు. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి కీర్తనాకారుడు రాస్తున్నాడు. ప్రభావం ఆయన నామం అంట ప్రభావము కలది. అంటే ఆయన నామం, అనేక నామాలు భూలోకంలో ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు నామాన్ని దేవుడు హెచ్చించాడు. ఆ నామం అంట ప్రభావం కలిగిన నామం. ఏ నామం? ప్రభావము కలిగిన నామం, అంటే శక్తి కలిగినటువంటి నామం. ఎన్నో నామాలు ఉన్నాయి, వాటన్నిటికంటే అన్ని నామముల కంటే పైనున్న నామంగా యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని దేవుడు హెచ్చించాడు. ఒకటి ప్రభావం కలిగిన నామం అంట, రెండవది అన్ని నామముల కంటే పైనున్న నామము అంట, మూడవది శక్తి కలిగిన నామం అట, నాలుగవది ఉన్నతమైన నామం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఉన్నటువంటి నామధేయనలు, యేసుక్రీస్తు అనే నామం ఉన్నతమైన నామం అని అర్థం. యేసు అంటే రక్షకుడు అని అర్థం, క్రీస్తు అంటే అభిషేక్తుడని. మానవుల రక్షణ కోసం, మానవుల రక్షణార్థమై తన కుమారుణ్ణి, దేవుడే తన కుమారుని అభిషేకించి మంచిది ప్రభువారు దేవుడు తన కుమారుణ్ణి మానవుల రక్షణార్థమై, క్రీస్తు అంటే అభిషేక్తుడు, అభిషేకించి యేసు అనే నామము ద్వారా ఈ లోకానికి పంపించాడు. బట్ యేసు క్రీస్తు అనేటువంటి పేరు ఆయనకు వచ్చినట్లుగా లేఖనం ద్వారా మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి క్రీస్తునందు పిల్లరా, తన కుమారుడు అంటే ఆయనలో ఉన్న వాక్కు అని అర్థం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్ అనమాట. ఆయనలో ఉన్నటువంటి మాట కృపా సత్య సంపన్నుడిగా ఈ లోకానికి, మన మధ్యలోనికి వచ్చినట్లుగా ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనదని కూడా దేవుడు తన భక్తుడైన యోహాను గారి ద్వారా తెలియజేస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, క్రీస్తుగా అభిషేకించబడి భూలోకంలో యేసుగా ఈ లోకానికి ఆయనే సశరీరుడిగా వచ్చినట్లుగా లేఖనం ద్వారా మనం చూస్తున్నాం మానవుల రక్షణార్థమై. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం పిల్లలు. పాపులు అంటే ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి సర్వ మానవాళ్ళు కూడా ఆ పాపముల చేత పట్టబడి పాపము ద్వారా మరణం వస్తూ, ఆ మరణము నిత్య మరణం, నిత్య నరకానికి వెళుతున్న సమయంలో వారి పాపం నుంచి విమోచించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తాను పాపముల నుంచి విమోచించడానికి ఆయన పాపిగా మారాడని లేఖనం సూచిస్తుంది. మానవుల యొక్క పాపముల నుంచి విమోచించడానికి ఆయన తన రక్తాన్ని కార్చి రక్తములో సర్వ మానవాళి యొక్క పాపములను విమోచించినట్లుగా
వారిని విడిపించడానికి, మరణం నుంచి విడిపించడానికి తాను సిలువలో మరణించినట్లుగా, మరణించి సమాధి చేయబడి 3 దినములు సజీవుడై తిరిగి లేచినట్లుగా, తద్వారా యేసుక్రీస్తు నామాన్ని దేవుడు హెచ్చించాడు, ఉన్నతమైన నామంగా చేశాడు. భూలోకంలో తన భక్తులను చాలా మందిని పంపించాడు అభిషేకించి, కానీ ఎవరు కూడా మానవాళి కోసం తాము సమర్పించుకొని పరిశుద్ధంగా జీవించి ప్రాణం ఇచ్చిన వారు, రక్తం ఇచ్చారు, ప్రాణాలు ఇచ్చారు, కానీ పరిశుద్ధంగా జీవించలేకపోయాడు మానవులు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనుష్యుడిగా వచ్చాడు, మనుష్య కుమారుడుగా వచ్చాడు, పరిశుద్ధంగా జీవించాడు, పాపం లేనివాడుగా జీవించాడు. నాలో పాపమునని కదా ఎవరైనా స్థాపించగలరని సవాలు విసిరాడు. అలాగా పరిశుద్ధంగా జీవించాడు. మానవులు విమోచన కోసం తన ప్రాణాన్ని, రక్తాన్ని దారిపోసి చనిపోయి తిరిగి లేచి ఉన్నతమైన నామముగా తండ్రి చేత ఎన్నుకొనబడ్డాడు. అందుకే ఆయన నామం అంట ఉన్నతమైన, అన్ని నామముల కంటే పైనున్న నామమని అపోస్తుల కార్యముల గ్రంథంలో 4వ అధ్యాయం 12వ వచనంలో భక్తుడు రాస్తా ఉన్నాడు. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం ఇల్లు కట్టువారు మీరు తృణీకరించినటువంటి తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవరి వలన రక్షణ కలుగుదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని. దేవునికి మహిమ కలుగునా. కాబట్టి మనుషులు తృణీకరించబడినటువంటి స్థితిలో మూలకు తలరాయి ఆయనే అయినట్లుగా, ఈ నామం వలన మనుషులకు రక్షణ వచ్చినట్లుగా, ప్రియులరా తన ప్రాణాన్ని, రక్తాన్ని దారిపోసి మానవులను రక్తం ఇచ్చి కొన్నాడంట. ఆయన ఏం చేశాడంట? మనుషులను మీరు విలువ చెల్లించి కొనబడిన వారు కాబట్టి మీ దేహములతో దేవుని మహిమపరచండి అన్నాడు. మీరు అమూల్యమైన రక్తము చేత, పేతురు రాసిన పత్రికలో అంటున్నాడు, మీరు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును, నిష్కళంకమును, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. ఎక్కడి నుంచి? పాపం నుంచి విమోచించబడ్డాం. ఎక్కడి నుంచి విమోచించబడ్డాం? మరణం నుంచి విమోచించబడ్డాం. ఎక్కడి నుంచి విమోచించబడ్డాం? నరకం నుంచి విడిపించబడ్డాం. ఎవరంట? సిలువలో నరకయాతను అనుభవించినటువంటి ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు కృప ద్వారా విమోచన కలిగింది. పాపము నుంచి విమోచన కలిగింది, మరణము నుంచి విమోచన, నిత్య మరణం నుంచి విమోచన కలిగింది, ఆరని అగ్నిగుండము నుంచి మనకు విమోచన కలిగించిన నామమే యేసుక్రీస్తు ప్రభు వారి నామం. ఆ నామానికే, కాబట్టి ఆ నామాన్ని ఏం చేశాడంట? అన్ని నామముల కంటే పైనున్న నామముగా ప్రభు తండ్రి అయిన దేవుడు హెచ్చించాడు. కాబట్టి ఈ నామానికంట ఉన్నతమైన నామం, పైనున్న నామం, ప్రభావం కలిగిన నామం అని ఆ పరిశుద్ధాత్మ దేవుడు 66వ కీర్తనలో ఇలా అంటున్నాడు. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ప్రభావం కలిగిన నామము దేవుని నామం అంటే ప్రభావం కలిగిందంటే శక్తి కలిగింది, బలము కలిగింది, ప్రభావం కలిగింది అని అర్థం. ఆయన నామం అంటే ఏంటంటే దేవుని నామం. యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తేనే ఏంటంట? యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తే దెయ్యాలు పారిపోతున్నాయి కదా. శిష్యులు యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చాటన చేసిన వెంటనే దెయ్యాలు పారిపోయినాయి, రోగాలు విడిచిపెట్టి. కాబట్టి శక్తి కలిగినటువంటి, ప్రభావం కలిగిన నామం అని అర్థం. ఆయన వస్త్రాన్ని 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు బాధపడింది. వైద్యుల కంటే తనకున్నటువంటి ధనాన్నంతా ఇచ్చేసింది, కానీ ఎవరు కూడా ఆమెను కాపాడలేకపోయారు, స్వస్థపరచలేకపోయారు. ధనమైతే పోయింది, కానీ స్వస్థత మాత్రం చేకూరలేదు పిల్లలు.
కాబట్టి ఆమె అనుకున్నదంట, యేసుక్రీస్తు వారిని గురించి విన్నదంట. ఆయా నోట ప్రభువారిని గురించి వినినప్పుడు ఆమెకంట విశ్వాసం కలిగింది. సరే ఆయన దగ్గరికి వెళదాం అనుకున్నప్పుడు ఆ ప్రాంతానికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఏం చేసిందంట, ఆయన కూర్చుని వినినామా ఆయన చూడటానికి ఆయన దగ్గరికి వెళ్ళింది. చాలా మంది జన సమూహం ఉంటే ఆ జన సమూహంలోంచి ప్రభు వారిని ఆమె దూరం నుండి చూసింది. జన సమూహంలో చూసినప్పుడంట ఆ రక్తస్రావం గల స్త్రీకి కనిపించిందంట. ఆయనను చూసిన వెంటనే ఆమెకు ఒక ధైర్యం వచ్చింది. ఈయన ప్రభావం కలిగిన వాడు, ఈయన శక్తి కలిగిన వాడు అని చెప్పేసి అర్థమైపోయి, ఈయనకి నా సమస్య చెప్పాల్సిన అవసరం లేదు, ఈయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుందని ఆమె ఆ నమ్మిక కలిగి ఆయన వెనక మారల వెళ్ళి తన వస్త్రపు అంగీని ముట్టుకుందంట. దేవునికి స్తోత్రం. అలా అంగీని ముట్టుకున్నప్పుడు వెంటనే ఏమైందంట, తనకున్నటువంటి రక్తధార కట్టేసి ఆగిపోయిందంట. వెంటనే అంత ప్రభావం కలిగినటువంటి వాడు. ఆయన వస్త్రపు చెంగులో కూడా అంత ప్రభావం ఉంది. ఆయనంట వెలుగును వస్త్రంగా ధరించిన వాడంట. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం ధరించాడమ్మా? వెలుగును. దేవుని కంట వెలుగును వస్త్రంగా ధరించాడండి పిల్లలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన వేసుకున్న అంగి అంట కుట్టనంగి ఎవరు భూలోకంలో కుట్టలేదా, నేయలేదంట పిల్లలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఆయన నామములో ఉన్న ప్రభావం రోగులను స్వస్థపరిచింది. ఆయన నామ ప్రభావం దెయ్యాలను వెళ్ళగొట్టింది. ఆయన నామం ఉన్నతమైన నామమే. అలాగనే మళ్ళా గమనించినట్లయితే ఇంకొక ఉదాహరణ మనం గమనించుదాం పిల్లల. ఒక పుట్టుగుడ్డువాడు అపోస్తుల కార్యముల గ్రంథంలో